నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సువర్ణశ్రీ. మునగాకు యోగాకి సంబంధం ఏంటి? యోగశాస్త్రం మరియు ఆయుర్వేదంలో మునగాకు అత్యంత పోషకమైన ఔషధ గుణాలు కలిగిన ఆహారంగా పరిగణించబడుతుంది. యోగులు, మునులు, ధ్యానులు కూడా ఈ మునగాకుని ఆహారంలో ఉపయోగించేవారట. మునగాకు రోగనిరోధక శక్తిని పెంచడం, వాపులను తగ్గించడం, మధుమేహాన్ని అదుపులో ఉంచడం మరియు రక్తహీనతను నివారిస్తుంది. యోగాభ్యాసులకు, ధ్యానులకు అవసరమైన శక్తిని అందిస్తుంది. మోకాళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. మునగాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మునగాకు పోషకాల గని అని గురువులు చెప్తుంటారు. మునగాకులో కాల్షియం, పొటాషియం, ఇనుము, విటమిన్లు ఏ, ఈ పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో మునగాకును యాంటీ ఇన్ఫ్లమేటరీ అనగా వాపు నిరోధక గుణాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేదం చెప్తుంది. మునగాకు రోజు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, రక్తహీనత వంటి సమస్యలు దరిచేరవు. యోగాతో మునగాకుకు సంబంధం. యోగా శరీరాన్ని శుద్ధి చేస్తే మునగాకు వంటి సాత్విక ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. మునగాకును తరచుగా ఆహారంలో కూరలు, పొడిలు, జ్యూసుల రూపంలో చేర్చుకోవడం వల్ల యోగాభ్యాసులకు మరియు సాధారణ ప్రజలకు ఉత్తమ ఆరోగ్యం లభిస్తుంది. ఎముకలు గట్టిపడుటకు, పొడుగు పెరుగుటకు కూడా మునగాకు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. బీపీ, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మునగాకు పొడి ఎలా అయినా వాడవచ్చు. మునగాకు పొడి రోజు పిల్లలు, పెద్దలు ఆహారంలో వాడుకోవచ్చు. మునగాకుని సాధారణ ప్రజలు, పిల్లలు, పెద్దలు కూడా తినవచ్చు. మునగాకుని ఏదో ఒక రూపంలో వంటల్లో ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగాకులో 100కు 100% కాల్షియం కలదు. మునగాకు సర్వరోగ నివారిణి. దాదాపు 1000 రోగాలకి మునగాకు మందుగా పనిచేస్తుంది. ఇది మనకు పరిసరాలలోనే దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. దాన్ని వాడడం, అప్పటికప్పుడే తెచ్చుకోవడం, అప్పటికప్పుడే వాడడం చేయాలి. ఎందుకంటే అది ఒకరోజు దాటితే ఆకులు రాలిపోతాయి. మునగాకు పొడిని నేను ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేసి పెడతాను, చూసి చేసుకోండి. నేను చెప్పిన